ఏజెన్సీ ప్రాంతమైన ఆ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే ఇందులో ఏ ఒక్కదానికి ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరగలేదు. గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో కొత్త పాలక వర్గాలు కొలువుదీరిన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే 2014లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మాస్టర్ ప్లాన్, పాల్వంచకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ 2005లో ఆమోదం పొందింది. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ భవన నిర్మాణం అనుమతులు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే గతేడాది 2 మున్సిపాలిటీలకు తోడు సుజాతానగర్లోని 7 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ 60 డివిజన్లతో కొత్తగూడెం మున్సిపాలిటీ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. దీంతో పెరిగిన హోదాకు తగినట్లు ఉమ్మడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. కొత్తగూడెం పాల్వంచలో డ్రోన్ సర్వే చేపట్టగా సుజాతానగర్లో నిర్వహించాల్సి ఉంది. కార్పొరేషన్ చుట్టూ విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ 170 చట్టాలను పరిగణలోకి తీసుకోవడమే కాక చుట్టుపక్కల అర్బన్ ప్రాంతంగా మారిన లక్ష్మీదేవిపల్లి, శ్రీనగర్ కాలనీ, చుంచుపల్లి మండల పరిధిలోని సబ్ అర్బన్ ఏరియాను కూడా పరిగణలోకి తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవంటున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ప్రధాన అంతర్గత రోడ్లన్నీ ఇరుకుగా మారాయి. 2 పట్టణాల్లో పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు, చిన్న బజార్, పెద్ద బజార్, పాల్వంచలోని శాస్త్రి రోడ్డు వంటి వాణిజ్య కేంద్రాల్లో పార్కింగ్ సమస్యతో గత వైభవాన్ని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపడం అత్యవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక 2 జాతీయ రహదారుల కారణంగా నగరానికి బైపాస్ రోడ్డు వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆటోనగర్తో పాటు ఈ రహదారిని కేంద్రంగా చేసుకుని కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటుకు పూనుకోవాలనే సూచన వస్తోంది. వందేళ్లకు పైగా అర్బన్ ప్రాంతంగా చరిత్ర కలిగిన ఇల్లెందు పట్టణానికి మాస్టర్ ప్లాన్ కరువైంది. ఇక్కడి 24 వార్డుల్లో 50,000కు పైగా జనాభా ఉంది. సింగరేణి గనులు తగ్గిపోవడంతో ఒకప్పుడు కళకళ్లాడిన పట్టణం క్రమంగా ప్రభావం కోల్పోయింది. అయితే జీవో 76 తర్వాత పట్టణానికి కొత్త కళ వచ్చింది. సింగరేణిపై ఆధారపడకుండా రూరల్ ఎకానమీతో ఇల్లెందు పుంజుకుంటోంది. దీనికి తగ్గట్లు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. గత పాలక మండలి 2023లో మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు ఆలోచన చేసిన చైర్మన్, కౌన్సిలర్ల మధ్య వివాదంతో అది మరుగున పడింది. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గమైన ఈ దిశగా అడుగులు వేయాలని ఇల్లెందు వాసులు కోరుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అయిన అశ్వరావుపేట మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. దీంతో తొలి పాలకవర్గం కొలువుదీరగానే మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అశ్వరావుపేట ప్రధానంగా ఉద్యాన పంటలు, పామాయిల్ తోటలు, పామాయిల్ పరిశ్రమల ఆధారంగా ఎదిగిన పట్టణం. ఆకట్టుకునే పచ్చదనం ఇక్కడి ప్రత్యేకత. దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, పర్యాటకంగా పట్టణం అభివృద్ధి చెందేలా, ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు అందేలా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇక మణుగూరు 2005లోనే మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. అయితే రకరకాల కారణాలతో 19 ఏళ్లుగా అధికారుల పాలనే సాగుతోంది. డ్రైనేజీలో, మార్కెట్, పార్కుల వంటి కనీస సదుపాయాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. అధికార యంత్రాంగం దృష్టి పెడితే గానీ పట్టణ ప్రాంతాల తలరాత మారేలా లేదు.